ఇక వరంగల్ జిల్లా కోర్టు గేటుపై మావోయిస్టుల పోస్టులు దర్శనమివ్వడం కలకలం సృష్టిస్తోంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు జరిగే మావోయిస్టుల వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ పోస్టర్లు వెలివేయడం, ఏకంగా కోర్టు గేటుకే పోస్టర్లు అంటించడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వెంటనే పోస్టర్లను తొలగించిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో వరంగల్ నగరంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీలోని పస్రా, ఏటూరు నాగారం, వెంకటాపురం ప్రాంతాల్లో మావోయిస్టుల కరపత్రాలు దొరకడంతో అలర్ట్ అయిన పోలీసులకు నగరం నడిబొడ్డున కోర్టు గేటుపై పోస్టర్లు కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మానస, మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతం అట్టడిగిపోతున్న పరిస్థితుల్లో మరో పెద్ద బాంబు పేలిన పరిస్థితి కనపడింది. వరంగల్ నగర నడుగొడ్డిన జిల్లా కోర్టు సముదాయ ప్రాంగణానికి గేటుకు ఇన్ అవుట్ గేటు రెండు వైపులా కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పోస్టర్లు వెలియడం అనేది కలకలం సృష్టించింది. పోలీసులను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితి అని చెప్పవచ్చు. నగరంలో గత 10 ఏళ్ల కాలంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కదలికలు కానీ కార్యకలాపాలు కానీ లేవు. ఇలాంటి తరుణంలో మావోయిస్ట్ పార్టీ కార్యక్రమాలు లేవని పోలీసులు ఊపిరి పీల్చుకొని పనిచేస్తున్న సమయంలో మావోయిస్ట్ సంస్మరణ వారోత్సవాలు 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఇప్పటికే ఏటూరు నగరంలోని ఏజెన్సీ, పస్రా, వెంకటాపురం ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల పేరుతో పెద్ద ఎత్తున కరపత్రాలు లభ్యమయ్యాయి. కానీ వరంగల్ జిల్లా కోర్టుకు 2 వైపున పోస్టర్లతో పాటు మరికొన్ని చోట్ల పోస్టర్లు లభించడం అనేది పోలీసులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. పోలీసులు వెంటనే ఈ సమాచారం అందుకొని అక్కడికి వెళ్లి ఆ పోస్టర్లు దించేశారు. దీనికి ఎవరు పాల్పడారు, ఈ పోస్టర్లు వేయడానికి కారణం ఏంటి, దీని వెనక ఎవరెవరు ఉన్నారనే కోణాల్లో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా 99 టీవీ బ్రేకింగ్ ఈ సమాచారాన్ని అందిస్తుంది. ఇప్పటికి కాసేపటి క్రితమే ఈ పోస్టర్లను పోలీసులు గుర్తించారు, వీటిని చించేసిన ప్రయత్నం చేశారు. మన విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా మనం మాత్రమే ఈ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. అయితే ఈ ప్రస్తుతం వరంగల్ నగరంలో పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పోలీసు ఎవరైతే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారో సిపి ఇమీడియట్ గా సరౌండింగ్స్ పోలీస్ స్టేషన్ పరిధి ఎవరైతే సుబేదార్ పోలీసులను అలర్ట్ చేశారో వాళ్ళు వెళ్లి పోస్టర్లను చించివేయడంతో పాటు వాటి ఆనవాళ్లు లేకుండా చేశారు. ఈ ఘటనకు ఎవరు పాల్పడరు, ఎవరు ఇక్కడికి పోస్టర్లు తెచ్చివేశారు, ఎవరెవరు తిరుగుతున్నారు ఈ ప్రాంతంలో, కోర్టుకు 2-3 రోజులుగా ఏ కేసులకు సంబంధించి ఎవరు వచ్చారు అనే విషయాలకు సంబంధించి ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. వివరాలు సేకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికి మాత్రం నగరంలో పోలీస్ కమిషనరేట్ ఉన్న నగరంలో పోలీసులకు మాత్రం ఈ సంఘటన ఒక సవాలుగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమణ. For more updates, please subscribe 99 TV Telugu.